ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. చూడండి, మైక్లో చదవండి మాట. పేజ్ నెంబర్ 4. పాతని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. గమనించండి ఆ మాట. ఎవరు ఎత్తబడతారు దేవుని రాజ్యంలో, రెండో రాజ్యంలో? ఎవరు ఎత్తబడతారంటే దేవునితో నడిచేవారు. చూడండి ఆ మాట బాగా గమనించండి. 21 నుంచి చదువుదాం. 5వ అధ్యాయం 21. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు. 22వ వచనం. ఫర్ 300 years 300 ఏండ్లు దేవునితో నడుచుచు. దట్ ఈస్ ద పాయింట్. దేవునితో నడిచేవారు ఏమవుతారు? 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తర్వాత ఆఫ్టర్ 300 years దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయేను. చూడండి, ఎవరు ఎత్తబడతారు దేవుని సంఘంలో, దేవుని రాజ్యంలోనికి యేసయ్య వచ్చినప్పుడు అంటే those who walk with the Lord. దేవునితో నడిచేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించే వాళ్ళు ఎత్తబడతారు. హనోకు దేవునితో నడిచాడు. నడిచిన తర్వాత చూడండి, దేవునితో నడవాలంటే మొట్టమొదట మనకు ఒక అధికారం ఇవ్వబడాలి. చూడండి, యోహాను సువార్త 1:12. ఆ అధికారం లేకుండా మనం దేవునితో నడవలేము. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యేసుక్రీస్తును ఎందరూ అంగీకరించిరో వారికందరికి అనగా యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు పవర్, అధికారం. ఒక ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోవాలంటే ఏం కావాలంటే గెలవాలి, అధికారం కావాలి. ముఖ్యమంత్రి అని పిలువబడాలన్నా, ఎమ్మెల్యే అని పిలువబడాలన్నా, ఎంపీ అని పిలువబడాలన్నా ఆయనకు ఒక అధికారం ఉండాలి. అధికారం ఉంటేనే అతని మాట చెల్లుతుంది. అదేలాగా దేవునితో మనము నడవాలంటే మనము క్రీస్తు రక్తంలో కడుగబడాలి. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడుగబడలేదో ఇప్పటి వరకు ఇక్కడ కూర్చున్న ప్రజలు, స్త్రీలైనా పురుషులైనా, యు హ్యావ్ నో రైట్ టు వాక్ విత్ ద లార్డ్. దేవునితో నడిచే హక్కు నీకు లేదు. క్రీస్తు రక్తంలో కడుగబడాలి. అందుకనే చూడండి, యోహాను సువార్త 3:3. అందుకు యేసు ఒకనితో, ఒకడు కొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని. యు మస్ట్ బి బోర్న్ అగైన్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆత్మ ద్వారా మారు మనస్సు, నూతన విశ్వాసము, నూతన హృదయము మనకు అనుగ్రహింపబడాలి, కలగాలి. అప్పటి వరకు మనము దేవునితో నడవలేము. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎలాంటి సమయంలో మనల్ని దేవుడు తనతో నడవమని కోరుతున్నాడంటే, ఎలాంటి పరిస్థితుల మధ్య, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. దినములు చెడ్డవని ఉంటుంది చూడండి. మొదటి వచనం దినములు చెడ్డవని ఉంటుంది చూడండి. ఎన్నో అధ్యాయం అది? 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక. 3వ అధ్యాయము. ఒక్క నిమిషం ఆగండి. 5:15 తీయండి. ఎఫెసీ పత్రిక 5:15 చూడండి. 15వ వచనం అందరు తీశారా? 176 కొత్త నిబంధన, పేజ్ నెంబర్ 176. దినములు చెడ్డవి గనుక
మీరు సమయము పోనీయక ఇప్పుడు మనం బ్రతికే దినము ఈరోజు 2026 అక్టోబర్ 2వ తారీఖు 2025 నవంబర్ కదా, సారీ అక్టోబర్లో ఉండాలి ఇంకా నేను. ఓకే ఓకే, నవంబర్ 2. ఫోన్ ఉంది కూడా నేను తప్పు చెప్తున్నా. సరే, నవంబర్ 2వ తారీఖు. సో ఈ వాక్యంలో నేను ఇంత డేట్ కూడా మర్చిపోయాను, సారీ. మనకి ఇలాంటి చెడ్డ దినాలు చూడండి. ఏ దినాలంటే ఇవి మనం బ్రతుకుతున్నవి? 15వ వచనం, దినములు చెడ్డవి గనుక. దినాలు చెడ్డవంటే ఆదివారం, సోమవారం, మంగళవారం ఇవి చెడ్డవా? కాదు. మనం బ్రతుకుతున్న సమాజము, కమ్యూనిటీ, సంఘము, ప్రజలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే ఆకాశం భూమి కాదు, లోకం అనగా మనుషులు. సో దినములు చెడ్డవంటే ఇక్కడ మనము మనుషులు చెడ్డవారు. మనుషులు ఎలాంటి వారు అంట? తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయం, 2 తిమోతి అనుకుంటా, 3వ అధ్యాయం, 2 తిమోతి 3వ అధ్యాయము. ఎలాంటి ప్రజల మధ్య, ఎలాంటి సమయంలో మనల్ని, పేజ్ నంబర్ 195 కొత్త నిబంధన, అందరూ గమనించండి. 3వ అధ్యాయము 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు ఎలాంటి వారంట? స్వార్థ ప్రియులు, డబ్బు అంటే ఆశ ఉండేవాళ్ళు, బింకములాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. చూస్తున్నారా మీరు? మీరందరూ తెలుసు, నా బిడ్డ నా మాట వినడం లేదు, నా కొడుకు నా మాట వినడం లేదు. ప్రతి తల్లిదండ్రులు చెప్పే మాట. సో వాక్యంలో ఏది చెప్పాదో అదే మన లైఫ్లో జరుగుతుంది. ఇంకా ఎలాంటి వారంట? తల్లిదండ్రులకి అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. మనం ఏదైనా కార్యం చేస్తే, దేవుడు ఏదైనా కార్యం చేస్తే దేవునికి కృతజ్ఞత కలిగి ఆయనకు లోబడి ఆయన్ను విశ్వసించి ఆయనలో ఉండే బ్రతుకు మనుషులు కాదంట. అందుకని అపోస్తలిక్ ప్రీచింగ్ ఏంటంటే, అపోస్తలుల బోధ శ్రమ అయినా, ఖడ్గమైనా, బాధ అయినా, హింస అయినా, చావైనా, రేవైనా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నీకు ఉద్యోగం వస్తుందనో, పిల్లలు పుడతాదనో, నీ ఇల్లు కట్టుకుంటావనో దేవుని నమ్ముకొనకూడదు. ఎందుకంటే ఈ శరీరం మట్టుకు మాత్రమే మనం క్రీస్తుని విశ్వసించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటామని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో చెప్పాడు. ఓన్లీ కొడుకు, బిడ్డ, ఈ కుటుంబము, ఈ జీవితం కోసం నమ్ముకోకూడదు, కానీ నిత్య జీవం కోసం ఆయన్ను మనం నమ్ముకోవాలి. చూడండి 3వ వచనం ఇంకా గమనించండి. మనుషులు ఎలాంటి దినాలు, ఎందుకు చెడ్డ అంటున్నాడంటే, మనుషులు ఎలా ఉన్నారంటే అనురాగరహితులు. అంటే ప్రేమ లేకుంటుంది ఒకడంటే ఒకరికి. చూడండి, మన సంఘంలో ఒకడంటే ఒకడు ప్రాణంగా ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ ఉందా? ఆ ప్రేమ కరువు అయిపోయింది. ఇంకా అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. దేవుని కంటే నా ఇష్టము, నా కోరిక, నా ఆలోచన, నా మాట, నా ఆశ. దేవుని ఆశ కాదు నా ఆశ, దేవుని మాట కాదు నా మాట. దేవుని ఆలోచన నెరవేరకూడదు నా జీవితంలో, నా ఆలోచన నెరవేరాలి. దేవుని ఆశ నా జీవితంలో తీర్చకూడదు, కానీ నా ఆశ తీర్చబడాలి. అందుకని ఈ లోకంలో ఉన్నదంతయు ఏదంట? యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడలా దేవుని ప్రేమ వానిలో ఉండదు.
లోకంలో ఉన్నదంతయు అనగా అనగా శరీరాశయు నేత్రాశయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అవి లోక సంబంధమైనవే. 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నిరంతరం నిలుచును. దేవుని చిత్తం ఏంటంటే ఆయనతో నడవాలి. దేవుని చిత్తం ఏంటంటే ఆయనతో నడవాలి. హానోకు 300 సంవత్సరాలు నడిచాడు. ఆయనతో నడిచేవాడు ఎలా ఉంటాడు? ఆయనతో నడిచేవాడు ఎలా ఉంటాడు చూడండి. ఇక్కడ ఉంది యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనం చూద్దాం. ఆయనతో కూడా సహవాసము గలవారని చెప్పి. ఇప్పుడు మీరు 2వ అధ్యాయం చూశారు కదా. 1వ అధ్యాయము 5వ వచనం నుంచి, మేము ఆయన వలన మీకు విను ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. ఇది గమనించండి. ఎవడైనా కూడా, మనలో ఎవరైనా కూడా, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని యందు ఉన్నాను, బాప్తిస్మం పొందాను, రక్షణ పొందాను, మారు మనసు పొందాను, చర్చికి వస్తున్నాను, దేవునితో నడుస్తున్నాను అని చెప్పుకునేవాడు ఎలా ఉంటాడు, ఎలా నడుస్తాడు? క్వాలిటీస్, లక్షణాలు చెప్తున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. చూడండి 6వ వచనం, ఆయనతో కూడా, దేవునితో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల వాడు అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుండా. దేవుని నమ్ముకున్నవాడు పాపంలో బ్రతుకడు, చీకటిలో బ్రతుకడు, వెలుగులో జీవిస్తాడు కదా. సో మీలో ఎంతమంది దేవునితో నడుస్తున్నారు? మీలో ఎంతమంది దేవునితో సంబంధం కలిగి ఉన్నారు? దేవునితో నడవడం అంటే ఆయన విశ్వసించటం. ఎందుకనగా హెబ్రీ పత్రిక 11:6వ వచనం, హెబ్రీ పత్రిక 11:6వ వచనం, విశ్వాసము 11:6 హెబ్రీ పత్రిక. విశ్వాసము లేకుండా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవునితో ఎలా నడుస్తామంటే త్రూ ఫెయిత్, విశ్వాసం ద్వారా నడుస్తాం. ఆత్మ ద్వారా జన్మించిన వాడు, పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా జన్మించేవాడు ఎలా ఉంటాడంటే, గాలి వీస్తుంది, గాలి మనకు కనబడదు. దేవునితో సంబంధం ఉండేవాడు కన్నా, దేవునితో సంబంధం ఉండే మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా, మనుషులకు అర్థం కాడు వాడు దేవునితో నడుస్తున్నాడని. కానీ వాని ఆత్మకు దేవునికి తెలుసు దేవునితో వాడు నడుస్తున్నాడని. సో ఇక్కడ కూర్చున్న మీకు అందరికీ తెలుసు, మీరు దేవునిలో ఉన్నారా? దేవునితో నడుస్తున్నారా? వెలుగులో నడుస్తున్నారా? ప్రార్థనలో ఉన్నారా? పరిశుద్ధతలో ఉన్నారా? నీతి జీవితంలో ఉన్నారా? యథార్థ జీవితంలో ఉన్నారా? దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నారా? మీ మనస్సాక్షికి తెలుసు. మీ మనస్సాక్షికి నీకు మరుగైనది, దేవునికి మరుగైనది ఏమీ లేదు. చూడండి, దేవుని యొద్దకు వచ్చేవాడు, చూడండి మనందరం దేవుని యొద్దకు వచ్చాం ఈరోజు. కానీ ఏమని నమ్మాలంటే మనము, ఆయన యొద్దకు వచ్చేవాడు, చూడండి గమనించండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుగువానికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఇంగ్లీష్ లో ఏమని ఉంటదంటే డెలిజెంట్లీ, ఇక్కడ వెదకడం అని ఉంటుంది, కానీ అత్యాసక్తితో వెదకడం అని ఉంటుంది ఇంగ్లీష్ లో. డెలిజెంట్లీ సీకింగ్ ద లార్డ్, పూర్ణ హృదయముతో యెహోవాను వెదుకు